వెల్కమ్ టు సంధ్యాస్ క్విజీన్. ఈరోజు గార్డెన్లో పాలకూర కోసాను. సో చికెన్ వేసి ఉండబోతున్నాను. మస్ట్ వాచ్. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసా. గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆల్రెడీ ఇది వేడెక్కిపోయింది. ఆనియన్ వేసి వేయించుకుందాం ఫస్ట్. వ్యూవర్స్ ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే వీడియోస్ అన్నీ క్లమ్జీగా ఉంటున్నాయి, కొంచెం జోష్ యాడ్ చేయమన్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్క్ అవుట్. అంటే ఎట్ ద సేమ్ టైం కుకింగ్ అండ్ టాకింగ్ రెండింటిని కాన్సన్ట్రేట్ చేసేసరికి మేబీ ఆ జోష్ రావట్లేదేమో. సరే, ఏదైనా ట్రై చేస్తాను. బట్ రెసిపీస్ మస్ట్ ట్రై, ఎందుకంటే ఇవి అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూ విల్ లైక్ ఇట్. జస్ట్ ట్రై ద రెసిపీస్. ఓకే, థ్యాంక్ యూ ఎనీవే. యా, రెస్పాండింగ్ ఫర్ మై రెసిపీస్, ఫర్ మై వీడియోస్. దట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. 1 kg చికెన్కి నేను ఒక పెద్ద ఉల్లిపాయని వేయించేసాను అండ్ ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసి కాసేపు ఫ్రై చేస్తాను. ఈ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కొంచెం పసుపు, ఎప్పుడు చికెన్ని ఒకటే వెరైటీగా చేసుకోవడం, లైక్ బిర్యానీ లేదంటే మసాలా చికెన్ ఇలా కాకుండా వెజిటేబుల్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్తో కలిపి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది, ఇంతకంటే ఎక్కువ వేయించుకోవద్దు. ఇది చికెన్ లేవర్ అండి. దీన్ని ఫస్ట్ వేయించుకోవాలి, ఆ తర్వాత చికెన్ వేస్తాను. కొద్దిసేపు వేయించుకోవాలి. ఇది చాలామంది తినరు, బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి లివర్ తినడంలో నష్టమేం లేదనుకుంటున్నాను. మసాలాలు అవాయిడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి, వెరైటీస్ కూడా ఉంటాయి ఇప్పట్లా కాకుండా. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేస్తున్నాను. కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు పాలకూర కట్ చేసేస్తాను. పాలకూర రెడీగా ఉంది అండ్ ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న పచ్చిదనం పోయింది, ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పాలకూర వేసేసుకోవచ్చు. గ్రీన్స్ అంటే గ్రీన్స్ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటాయి. చూసారా కలర్ ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలి. ఈ వెజ్జీస్తో కలిపి నాన్ వెజ్ వండడం అనేది ఒక మంచి ప్రాసెస్, ఎందుకంటే వెజ్జీస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆ హార్ట్ ప్రోటీన్ని ఈజీగా డైజెస్ట్ చేస్తుందన్నమాట.
అండ్ మనం కుక్ చేసినప్పుడు ఆ రెసిపీలో టూ మెనీ ఇంగ్రీడియంట్స్ వేస్తే కూడా ఇట్స్ కొంచెం కాంప్లికేట్ అనమాట. అంటే మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి కదా, అవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి. అంటే ది అంటే ఒక్కొక్క డైజెషన్ టైమింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టైమింగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి, సో ఆ టైమింగ్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, డైజెషన్ టైమింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం అన్నీ ఒకేసారి డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి మేబీ ఎనర్జీ ఇవ్వలేదేమో. కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వండుకోవడం మంచిది. దీన్ని ఇలా కాసేపు లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికినాక అప్పుడు ఉప్పు కారాలు వేసేసి మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. మా ఫ్రెండ్స్ అంటుంటారు, ఎప్పుడు చూసినా నాన్ వెజ్ అంటావు, మళ్ళీ చూస్తే అంటే వెయిట్ ఎక్కువ పెరగవు అని అంటుంటారు. నన్నే కాదు, మా హస్బెండ్ని కూడా అదే అంటుంటారు అనమాట. దీనికి అంతటికీ కారణం ఫుడ్ హ్యాబిట్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే కంట్రోల్ అవుతూ ఉంటుందని అనుకుంటున్నాను. తీసుకునే ఫుడ్లో కార్బ్స్ తగ్గించేస్తే దాని ప్లేస్లో ఇంకా వేరే సబ్స్టిట్యూట్ లైక్ ప్రోటీన్ లేదంటే వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటే కనుక వెయిట్ పెరగరని నా ఒపీనియన్. అండ్ రెగ్యులర్గా కుక్ చేసే వాటిలో నూనె తక్కువ పోసుకోవడం బెటర్ ఏమో. ఎక్కువ పోసుకొని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇది బెటర్. అప్పుడప్పుడు కొంచెం ఆయిలీ ఫుడ్ కూడా అవసరమే. సో అప్పుడప్పుడు ఎక్కువ ఆయిల్ పోసుకొని వండుకోవచ్చు, లేదంటే ఆయిలీ ఫుడ్ తినవచ్చు. అండ్ ఈవెన్ మసాలా ఫుడ్ కూడా, అంటే రెగ్యులర్గా నార్మల్ ఫుడ్ తీసుకున్నా ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ కోసం మసాలా ఫుడ్ కూడా తీసుకోవచ్చు. అలాగని ఇవన్నీ ఏమి వేయకపోతే ఇవి టేస్ట్ ఉండవని కాదండి. ఒక్కసారి మీరు ఇవన్నీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మసాలాలు వేయకపోయినా చాలా బాగుంటుంది, ఒక వెరైటీ టేస్ట్. అండ్ మనకి చికెన్ తిన్న ఫీలింగ్, మటన్ తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట. కాబట్టి మస్ట్ ట్రై. ఇప్పుడే గార్డెన్లోంచి కోసిన పాలకూర కదా, మాయిశ్చర్ ఎట్లా వచ్చింది చూడండి. లీఫ్లో ఉన్న జ్యూసెస్ అన్నీ బయటకు వచ్చేసాయి. సో ఈ జ్యూసెస్లో చికెన్ మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఒకసారి ఇది చూసేద్దాము. ఇంకా మాయిశ్చర్ చాలా ఉంది. సో ఒక్కసారి అప్సైడ్ డౌన్ చేసేసి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం వేసేసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ హాఫ్ కుక్ అయి ఉంటుంది, కొంచెం టెండర్ అయ్యింది, మంచిగా టెండర్ అయిపోయింది. సో ఇప్పుడు కారం ఉప్పు వేసేసి కారం ఉప్పులో ఉడికించుకోవాలి కాసేపు. ఇక్కడ నేను 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ కారము అండ్ ఒక ఫుల్ స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత మనం ఉప్పుని తర్వాత చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, బట్ ముందే ఎక్కువ వేసేసుకోవద్దు. సో ఇప్పుడు కారం ఉప్పు బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూసారా, కారం వేసాక కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు లిడ్ పెట్టి ఉడికించుకుందాము. ఆ తర్వాత లిడ్ తీసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. మీకు ఇంత మాయిశ్చర్ అవసరం లేదు అని అనుకుంటే కనుక మీరు లిడ్ పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలి. నాకు మాయిశ్చర్ అవసరం కాబట్టి నేను లిడ్ పెట్టి కుక్ చేశాను. మరీ డ్రైగా తినడం కొంచెం కష్టమే, అందుకని కొంచెం ఈ మాయిశ్చర్ కోసం లిడ్ పెట్టి కుక్ చేశాను. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ నేను లిడ్ పెట్టకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీని థిక్ చేయడానికి అని చెప్పేసి
ఒక 2 మినిట్స్ వితౌట్ లిడ్ దీన్ని కుక్ చేసుకుంటాను. ఈ లోపల కొరియాండర్ కట్ చేసి పెట్టుకుంటాను. చికెన్లో కొరియాండర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అదే వేరే వాటిల్లో బాగోదు. చికెన్లో అది సూటబుల్ ఇంగ్రీడియంట్ అనిపిస్తుంది మింట్. సో చికెన్ వండినప్పుడు కొంచెం మింట్ కంపల్సరీగా యూస్ చేస్తాను. సో ఇది లాస్ట్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసి ఈ రెండింటిని కలిపేస్తాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్, చికెన్ పాలకూర రెసిపీ. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చపాతీలోకి రైస్లోకి తిని చూడండి, అదిరిపోతుంది. మస్ట్ ట్రై ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నువ్వేం తిన్నావు? చాలా అదిరిపోయింది పీస్. పీస్ అర్థమైంది, కర్రీ ఎట్లుంది? పీస్ అదిరిపోయింది కాదు, అదిరిపోయిందంటే ఏంటన్నట్టు. చాలా టేస్ట్. ఓన్లీ బోనీ రావాలి రే. చూడ్డానికి ఎంత టేస్ట్ ఉంది ఇది. చాలా టేస్ట్. చాలా 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 బాగుంది. అదేం కర్రీ? చికెన్ పాలకూర. గుర్తుపట్టారో లేదా అని ఆకు. టేస్ట్. చలో, పిల్లలు ఎవరైనా పాలకూర తినకపోతే ఇలా వండి పెట్టవచ్చు హాయిగా. చాలా బాగుంది. బాయ్.